ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రవితేజను చూసి మన స్టార్స్ మారిపోయారు. స్టార్లా 50-60 కోట్లు తీసుకోడు. పాన్ ఇండియా హీరోలాగా 80-100 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ లేదు. కానీ రవితేజ సంపాదన గురించే చర్చ నడుస్తోంది. మాస్ రాజాను చూసి స్టార్స్ ఏ విషయంలో మారారు? వాజ్ స్టోరీ. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మాస్ రాజా పారితోషికం పెరగాల్సిందే. ధమాకా మంచి లాభాలు తీసుకొచ్చినా 50 కోట్ల షేర్ రాలేదు. కానీ మాస్ రాజా పారితోషికానికి రెక్కలొచ్చాయి. 3 ఏళ్ల క్రితం తీసుకున్న రెమ్యునరేషన్ కు రెట్టింపుగా డిమాండ్ చేస్తున్నాడు. క్రాక్ ముందు వరకు రవితేజ రెమ్యునరేషన్ తక్కువే. 3 ఏళ్ల క్రితం వరుస ఫ్లాపుల్లో ఉన్న రవితేజకు 7-8 కోట్లు ఇవ్వడానికే ప్రొడ్యూసర్స్ వెనకాడేవారు. ఎప్పుడైతే క్రాక్ బాక్సాఫీస్ వద్ద హిట్ అయిందో మాస్ రాజా రెమ్యునరేషన్ 15 కోట్లకు చేరింది. క్రాక్ తర్వాత రిలీజ్ అయిన కిలాడితో రవితేజ రెమ్యునరేషన్ పై చర్చ మొదలైంది. కిలాడి ప్రపంచవ్యాప్తంగా 10 కోట్లు కూడా కలెక్ట్ చేయకపోయినా రెమ్యునరేషన్ 20 కోట్లకు పెంచేశాడు రవితేజ. రవితేజ సినిమాలు ఫ్లాప్ అయితే థియేటర్స్ లో 10 కోట్లు కలెక్ట్ చేయడం కూడా కష్టమే. అయితే డబ్బింగ్ రైట్స్ రూపంలో 20-30 కోట్లు రావడంతో సినిమా రిజల్ట్ ని పట్టించుకోకుండా రెమ్యునరేషన్ ని పెంచేశాడు రవితేజ. దీనికి తోడు ధమాకా సూపర్ హిట్ రవితేజ పారితోషికానికి హైక్ ని తీసుకొచ్చింది. ధమాకాను 18 కోట్లకు అమ్మితే దాదాపు 40 కోట్లకు పైగా షేర్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ ఫ్లాప్ అయినా రెమ్యునరేషన్ ఏ మాత్రం తగ్గకుండా 25 కోట్లు మెయింటైన్ చేస్తున్నాడు. స్టార్స్ 80 కోట్లు తీసుకున్నా, రవితేజ 25 కోట్లు తీసుకున్నా ఒక్కటే. స్టార్స్ అందరూ 2-3 ఏళ్లకోసారి వస్తారు. కానీ రవితేజ ఏడాదికి 2-3 సినిమాలతో వస్తాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ లో నటిస్తున్నాడు. ఇది పూర్తి కాకుండానే 75వ సినిమాను లైన్ లో పెట్టాడు. స్టార్డమ్ లేని రవితేజ ఎక్కువ సంపాదించడంతో స్టార్స్ అందరూ సినిమాల మీద సినిమాలు ఒప్పేసుకోవడం స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ ఎవరిని చూసినా చేతిలో 3-4 సినిమాలున్నాయి. ఇలా మన స్టార్స్ ను రవితేజ మార్చేశాడు.